బంధుమిత్రులందరికీ నమస్తే. సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి ఏప్రిల్ 2 రోజున ఉన్నది కాబట్టి ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తాం, ఆయన ఎవరు, అసలుకి మనం చేయాల్సిన అవసరం ఏముంది, చిన్నగా 3 ముచ్చట్లు చెప్పడం జరుగుతుంది. సర్దార్ సర్వాయి పాపన్న కూడా బహుజన రాజ్యం గురించి 1650 శతాబ్దం నుంచి ఆయన పోరాటం చేయడం జరిగింది. మనకొకటి ఏదైతే సర్కార్ సినిమాలో చూసింది మనకంతా రియలే. సర్కార్ కాదు, ఏదైతే రజాకార్లో జరిగిన అకృత్యాలు ఎలా ఉన్నాయో అదేవిధంగా ఉండే సమయం అది. అప్పుడు సర్దార్ పాపన్న లేకపోతే ఇంకెన్నో మార్పిళ్ళు అకృత్యాలు చాలా ఉండేది. అప్పటి నుంచే ఉద్యమ పోర్పాటు జరిగింది. కాబట్టి మనం సర్దార్ పాపన్న గురించి ఎంత తెలుసుకున్నా తక్కువనే. ఏదైతే శివాజీ మహారాజ్ కంటే దానికంటే అతనికి సమకాలికుడే. కాబట్టి ఇక్కడ మన తెలంగాణలో సర్దార్ పాపన్న దక్కలేదు. బహుజనులను ఎవరైతే ఏకం చేసి బహుజన చక్రవర్తి ఇతను, బహుజనులు సాకల్ సర్వన్న, కుమ్మరి సాయన్న, దుదేకుల పీరు సాహెబ్, జక్కుల ఇంకా చాలామందితో కలిసి బహుజన రాజ్యాన్ని స్థాపించిండు. 1200 నుంచి 12,000 వరకు 12 లక్షల వరకు సైన్యాన్ని వెళ్ళి గోల్కొండకు రాజు కావడం జరిగింది. అయితే బహుజనులకు ఇప్పటి వరకు సరి అయిన న్యాయం జరగలేదు. కాబట్టి మనం ఏప్రిల్ 2 రోజు అదే రామాయపల్లిలో స్వాతంత్ర సమర యోధుడు బహుజన చక్రవర్తి ఎవరైతే సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు జరుగుతున్నాయి. అక్కడ కార్యక్రమం చేసుకొని అందరం అందులో పాల్పంచుకొని మనం బహుజన అందరం కలిసి మనం సర్దార్ సర్వాయి పాపన్న గురించి కొన్ని తెలుసుకుందామని చెప్పేసి మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది. జై పాపన్న, జై జై పాపన్న. నమస్కారం అందరికీ.